సార్ ఇది ఏ సంస్థ ఇస్తుంది? ఇది ఒక ఎన్జిఓ అండి, క్రాప్ జోన్ అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సంబంధించి ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఈ ప్రాజెక్టు ప్రజెంట్ అయితే చేస్తున్నామండి. కట్టెల పొయ్యిలు అనేది వాతావరణం దృష్టిలోనే ఉంచుకొని తక్కువ పుల్లలు యూజ్ చేసుకొని వాతావరణం దృష్టి ఉంచుకొని ఈ పొయ్యిలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఫస్ట్ ఎస్టీ వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసాం, ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి ఇస్తున్నామండి. అరకు నుంచి స్టార్ట్ చేసి చింతూరు వరకు ఉందండి. ఇది మన ఓన్లీ మన డిస్టిక్ ఈస్ట్ గోదావరి ఉందండి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ ప్రాజెక్టు మొక్కలు ఇస్తారండి. ఈ పొయ్యిలు అయిపోయిన తర్వాత వాతావరణ దృష్టి పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ అనేది చేయడం. గిరిజనులు ఎక్కువగా పొయ్యిలు వాడుతూ ఉంటారు. దానికోసమని పొయ్యిలు దీనికి ఎక్కువ పొగ రాదు, తక్కువ 70% వస్తుంది యూజ్ అండి. 70% వరకు రాదు, 20% వస్తుంది. కంట్రోల్ చేయొచ్చు. ఆ పొగ వల్ల ఏంటంటే గుండె జబ్బులని, మామూలుగా ఏంటంటే ఊపిరితిత్తులు ప్రాబ్లం రావడం ఇలాంటివి నిర్ధారించడం కోసమని ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారండి. మీరు వాలంటీర్ కింద వర్క్ చేస్తారు? ఈ వాలంటీర్ కింద చేస్తామండి. ఆన్లైన్లో అయితే 3,000 ఒక ఉందండి, మనకైతే ఇస్తామండి. లేదండి, ఇది ఒక ఎన్జిఓ అండి. ఇక రాజకీయానికి సంబంధం లేదు, ఏ పార్టీకి సంబంధం లేదండి. అవును. లేదండి, ఇది ఆల్రెడీ పిఓ గారి నుంచి ఆర్డర్ తీసుకొని అంతా జరుగుతుంది. మనకు అంతా సర్టిఫైడే. దళిత్ అండ్ ట్రైబ్స్. ఆధార్ కార్డు ఒరిజినల్ అండి, రేషన్ కార్డు ఒరిజినల్, క్యాస్ట్ ఒరిజినల్. లేదండి, కార్డుకు ఒకటేనండి, సింగిల్. కార్డులో ఎవరున్నా ఇస్తారండి, కానీ 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మీరేమన్నా మెసేజ్ ఇద్దాం అనుకుంటారా సొసైటీ కానీ ఏమన్నా? అసలు వీటి యొక్క యూజింగ్ విధానం కానీ ఈ ఎన్జిఓ యొక్క బెనిఫిట్స్ దాని మీద ఎలా ఉండాలి అవేర్నెస్ దీని బెనిఫిట్స్ ఏంటంటే తక్కువ పుల్లలు యూజ్ అవుతాయి. మరి ఎక్కువగా అడవుల్ని నరికి పుల్లలు ఎక్కువగా వాడతాం. ఒక ట్రక్ వాడే పుల్లల్ని అర ట్రక్ కింద వాడతాం. అంటే వంట చెరుకుని తగ్గించుకోవచ్చు. అవునండి, తగ్గించుకోవచ్చు. ఎక్కువగా పొగను కూడా కంట్రోల్ చేయొచ్చు. సో ఈ విధంగా చూసుకుంటూ ఊపిరితిత్తుల బలహీనతలు తగ్గే అవకాశం. అవునండి కదండి. అవునండి. పొయ్యిలు ఇచ్చారండి. ఇది ఎన్జిఓ సంస్థని వాళ్ళు ఇస్తున్నారండి. ఇది వెనకబడ్డ తరగతి కుటుంబాలందరికీ కూడా ఈ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ ఇంకా వెనకబడ్డ కులాలందరికీ కూడా ఇస్తున్నారు. ఈ జిల్లాలన్నీ ఇచ్చేసారు. పాడేరు, చింతూరు ఇవన్నీ ఇచ్చారు. అల్లూరు సీతారామరాజు జిల్లా అంతా ఇచ్చుకుంటూ వచ్చారండి. ఇప్పుడు ఇలా దేవపట్నం మండలానికి ఇస్తున్నారు. ఈ ఎస్టీ ఎస్సీ కులాల వారికి, వెనకబడ్డ తరగతుల కులాల వారికి అందరికీ కూడా ఇస్తున్నారు. తర్వాత మొక్కలు కూడా ఇస్తారట తన నెక్స్ట్ ప్రాజెక్టు. ఆ మొక్కలు కూడా మనం పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనకి మంచి అవకాశాలు అయ్యి అందరూ కూడా ఇది కార్యక్రమంలోనే పాల్గొండి దీన్ని చక్కగా యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం.